హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రచయితల సంఘం సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగును పరిరక్షించేందుకు, తెలుగును కాపాడేందుకు ప్రాథమిక స్థాయి నుండి తెలుగులో విద్యా బోధన జరగాలి అంటూ మాట్లాడుతున్నాడు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నాడు. తల్లిపాలు మాత్రమే బిడ్డకు శ్రేయస్కరం, డబ్బా పాలు శ్రేయస్కరం కాదు అంటూ మాట్లాడుతున్నాడు. తెలుగును తల్లిపాలతోనూ, ఇంగ్లీష్ మీడియంను డబ్బా పాలతోనూ పోలుస్తున్నాడు. ఈ విధంగా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని అమలు చేయకూడదా? పేదవాడికి తల్లిపాలే శ్రేయస్కరం అయితే, తెలుగే అందరికీ శ్రేయస్కరం అయితే, కూటమి ప్రభుత్వంలోని నాయకుల పిల్లలు ఏ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదువుతున్నారు? వారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్లలో ఎందుకు డబ్బా పాల్పడుతున్నారు? ఈ విధంగా పేద మధ్యతరగతి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారు కూటమిలోని నాయకులు. పేదవారు, మధ్యతరగతి వారు వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కోసం అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకొని శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ పిల్లలను చదివిస్తుంటారు. ఈ విధంగా పేదవారిని, మధ్యతరగతి వారిని కూటమి ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాన్ని ఎత్తివేయడం ద్వారా ప్రైవేట్ స్కూళ్లకు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా ప్రైవేటు శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చుతూ పేదవారిని, మధ్యతరగతి వారిని అప్పుల పాలు చేస్తున్నారు. పేదలకు, మధ్యతరగతి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులను దూరం చేస్తున్నారు. ఇది పేదలపై పెత్తందారులు చేస్తున్న దాడి, ఎడ్యుకేషన్ మాఫియా కుట్రగా భావించాలి.